విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ సిపిఐ గుంటూరు నగర సమితి ముందుకొచ్చింది. వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లోని సిపిఐ నేతలు వ్యాపార సముదాయాల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ప్రకృతి ప్రకోపానికి విపత్తులు సంభవించినప్పుడు సిపిఐ మానవత్వంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే విజయవాడ వరద బాధితులకి సిపిఐ అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచిందని వివరించారు. బుడమేరు వాగు మిగిల్చిన విషాదం నుంచి బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాలని కోరారు. విజయవాడలో జరిగినటువంటి వరద వల్ల బుడమేరు ఏదైతే వరదలో చచ్చిపోతున్నారో అందరిని కూడా ఆదుకునే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విరాళాల సేకరణ చేపట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. ఓ పక్క మరి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఈ గుంటూరు నగరానికి సంబంధించి కూడా నిన్న నిధి సేకరించాం. ఈరోజు కూడా నిధి సేకరించి రాష్ట్ర పార్టీకి తద్వారా వరద బాధితులకు అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మా నగరానికి ఉంది. మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకునే దాంట్లో భాగంగా కూడా దాదాపు 30 క్వింటాల బియ్యాన్ని కూడా వారికి పంపడం జరిగింది. అలాగే మరి ఈ ప్రతిసారి కూడా ఈ నగరంలో ఏం జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికీ సహకరిస్తున్న ప్రజలు మరి ఈ రోజు విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. 100 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు ప్రకృతి విపత్తు వర్షాలు బుడమేరు వరదల వల్ల విజయవాడ నగర ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రజలు ఎప్పుడు ఎటువంటి ప్రకృతి విపత్తులకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఘనమైన చరిత్ర పార్టీకి. ఇప్పుడు కూడా మరి ఒకవైపు సహాయ కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మీరు ఒంటరిగా లేరు, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించాల్సినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నది. అందువల్ల మన నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునిచ్చి మరి భారీగా అక్కడ జరిగేటువంటి సహాయ కార్యక్రమాలకి తమ తోడ్పాటును అందించాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతున్నారు.